హలో ఫ్రెండ్స్, ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి జీడిపప్పు పన్నీర్ కర్రీ. ఇది ఒక రైస్లోకే కాకుండా పుల్కా, చపాతీలోకి అన్నిటిలోకి చక్కగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పును అయితే వేయిస్తున్నాను. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసాను. ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా తరుక్కుంటేనే మనకి బాగా గ్రేవీలా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ మగ్గేంత వరకు కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసాను నేను. ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలరు అంటే మినిమం ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకి పన్నీర్ కర్రీ చూడటానికి కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను 2 టమాటాలను అయితే మిక్సీ వేసుకుని ఆ జ్యూస్ని ఇందులో వేస్తున్నాను. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఆయిల్ కూడా కొద్దిగా పైకి తేలింది కాబట్టి మనకి టమాటా కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా నేను వేస్తున్నాను. పన్నీర్ ముక్కలను అయితే నేను ఆయిల్లో వేయించకుండానే డైరెక్ట్గా నేను అలాగే తీసుకున్నాను. ఆయిల్లో వేయించకుండా తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉప్పు, కారం అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీడిపప్పును కూడా నేను వేస్తున్నాను. ఇప్పుడు 5 నిమిషాలు మనం ఇలా ఉడికించినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఈ స్టైల్లో చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లాస్ట్లో కనుక కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా చాలా టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. మరి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.